JLTV7 న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గల తిరుమలగిరిలో సత్యదేవుడు శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామివారి పుణ్యక్షేత్రం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. అతి పురాతనమైన ఈ క్షేత్రంలో శ్రీ సత్యనారాయణ స్వామి కొలువుదీరగా భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. ఈ దేవాలయం తిరుమలగిరి మిలిటరీ ప్రాంతంలో గల చారిత్రాత్మకమైన శ్రీ నాగదేవత ఆలయం సమీపంలో దేవదేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అన్నవరంలో గల శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం కంటే ముందే ఈ తిరుమలగిరిలో ఈ ఆలయం ఉందంటే నమ్మశక్యం కనిపిస్తోంది. ఈ ఆలయం సువిశాలమైన స్థలంలో 1870లో వెలిసింది. అయితే భక్తుల సహకారంతో 2001లో ఈ దేవాలయం పునరుద్ధరణ జరిగింది. ప్రతి పౌర్ణమి ఏకాదశి పర్వదినాల్లో భక్తులు ఈ ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు నిర్వహించుకొని పునీతులవుతారు. అలాగే భక్తులకు అన్నప్రసాదాలు కూడా అందజేస్తారు. ఎంతో చారిత్రాత్మకమైన ఈ ఆలయంలో తమ మొక్కుబడులు తీర్చుకుంటుంటారు. తదనంతరం కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా రోజు రోజుకి విరాజిల్లుతోంది. ఇదిలా ఉండగా శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం మరింత అభివృద్ధికి కేవలం భక్తులే కాకుండా దాతలు ముందుకు వచ్చి కృషి చేయాలని భక్తులతో పాటు మా JLTV7 యాజమాన్యం మా ప్రతినిధి వరికుంట్ల భార్గవి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టాలని ధర్మకర్తలు నిర్వహించడం మరో విశేషం. ఈ ఆలయంలో తిరుప ఉత్సవాలు ప్రత్యేకత సంతరించుకుంది. ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చుకొని అన్నవరం వెళ్లి శ్రీ సత్యదేవుడి శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటాం. కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గల తిరుమలగిరిలో వెలిసిన స్వయంభూ శ్రీ సత్యనారాయణ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకున్న వ్రతం చేసుకున్న ఎంతో మోక్షం లభిస్తుందని ఈ ఆలయ ప్రధాన అర్చకులు నందగిరి దేవనాయకన్ చక్కగా వివరించారు. అలాగే భక్తులు విజయలక్ష్మి ఉమారాణి నందిని తదితరులు ఈ సందర్భంగా మా ప్రతినిధి వరికుంట్ల భార్గవితో వివరించారు. మరి భక్తులు దాతలు ఈ ఆలయంలో కొలువుదీరిన సత్యదేవుడి శ్రీ సత్యనారాయణ స్వామి దర్శించుకోవాల్సిందే. Actually, I doesn't know anything about the temple. Normally, we'll used to come this Nagadevata temple. One a day we have parked a car here, so I've seen that day also, and even in Instagram also I've seen. So I have come. So it's very happy to see her along. It's established in 1870 and renovated in 2001. So very happy to see here. Everybody say nearby, those who are here, neighbors. They are telling it's a Swayambhu Satyanarayana Swami. It's before the Annavaram temple has established. Before that, it's very auspicious day. It started today, Tirupavai today, and it's Goda Kalyanam is there on January 14th. So we are all devotees as to pray that God wishes to all of us to celebrate a grand success on that day. Thank you. Just request. Okay, namaste Shriman Ramayana. Shriman Ramayana Govinda Govinda. என் பேர் நந்தினி. நான் சன்றுபற்றியில் பொறுந்து வளர்ந்தல்ல இந்த ஊரு தான் பொறுந்து வளர்ந்தல்ல 150 years பேக் இந்த கோவில் யாருக்குமே தெரியாது. இப்போ கொஞ்சம் வெளியே வரதுக்கு ஸோ இப்போ வந்து திருப்பாவே ஸ்டார்ட் ஆயிடுச்சு. மார்கழி மாதம் ஸ்டார்ட் ஆகிக்குது. திருப்பாவே இல்லைன்னு ஸ்டார்ட். ஸோ நான் எல்லாத்தையும் வேண்டிக்கிறேன். எல்லாம் வாங்கும் 10 o'clock ஒரு சின்ன பூஜை மாதிரி ஆகும். இங்கே உங்கள் கையில் என்ன ஆயிக்குது அது நீங்கள் தாங்க. இந்த கோவிலை கொஞ்சம் டெவலப் பண்ணுங்க. இது ரொம்ப பழைய கோவில். இது நமக்கெல்லாம் தெரிஞ்ச கோவில் தான். வெளியே தெரியாத இந்தக்காக இப்போ எல்லாம் எக்ஸ்பிரஸ் ஆகுது. எல்லாருக்கும் தெரியுது. இங்கே நிஜமாவே கோவிந்தா இருக்கிறாங்க. ஓகே. श्रीशैलेशदयापात्रं दीमध्यात्मनार्णवं यतीन्द्रप्रवणं वन्दे विजामातरमणि लक्ष्मीनाथसमारम्भां नादयामनमत्यम् अस्मदाचार्यपर्यन्तं वन्दे नीलातुङ्गस्तुतमुद्भोज कृष्णं पाराद्यं संस्कृतिशिरसिद्धमध्यापयन्ते शिष्टायां सृजनगलितं यावलात्मुच्यमन्ते. నా పేరు కొండూరి ఉమారాణి అండి. నేను ఇక్కడ 1.5 year కింద వచ్చాను. వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సత్యనారాయణ స్వామి గుడి ఇది అన్నవరం గుడి కన్నా 20 years ముందు కట్టిన గుడి. ఇది 1870లో కట్టారండి. 1870 నుంచి ఉన్న విగ్రహాలు ఇవి. అయితే 1 year కింద నేను ఏమనుకున్నాను ఇక్కడ అవి అన్నీ నెరవేర్చడం జరిగింది.
ఇక్కడ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి ఇది. కానీ దీపధూప నైవేద్యాలకు కూడా కొంచెం లోటుగానే ఉంది. వీళ్ళు ఒక ఇంటి వాళ్ళు కాపాడుకున్నారు ఈ టెంపుల్ని. రజాకర్ టైంలో ఈ విగ్రహాలని కాపాడుకొని ఈ ఏరియాలో ఇలా ఉన్నారు. ఇది తిరుమలగిరి నాగదేవత టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది ఈ టెంపుల్. దీన్ని ఇలా కాపాడుకున్నారు అంతే. కానీ ఏది ఇంకా వ్రతాలు అవుతున్నాయి. పౌర్ణమి రోజు వ్రతాలు అవుతాయి. ఎవ్రీ డే కూడా ఎవరైనా చేయించుకుంటే సత్యనారాయణ వ్రతాలు అవుతాయి. కానీ మేము ఇప్పటి నుంచి తిరుప్పావే పెట్టాము. మేము ఇక్కడ సేవకని వచ్చాము. నా సంకల్పం ఏంటంటే ఇక్కడ ఒకటి కళ్యాణ మండపం కట్టాలి, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కావాలి అనేసి ఒక సంకల్పం అయితే చేసుకున్నామండి. మేము ఎవ్రీ సండే అభిషేకం ఉంటుంది. నూతన వస్త్రాలు ధరింపడం చేస్తారు స్వామివారికి, అమ్మవారికిను. ఎవ్రీ పౌర్ణమికి సుదర్శన హోమం ఉంటుంది, లక్ష్మీ హోమం ఉంటుంది, సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా ఉంటుంది. ఈ న్యూ ఇయర్ నుంచి ఇప్పటి నుంచి ఉంటుంది ఎవ్రీ మంత్. అప్పుడేమో బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒక్కసారి కళ్యాణం అయ్యేది. ఇప్పుడు ఎవ్రీ మంత్ కళ్యాణం అవుతుంది. అన్నదానం కూడా అవుతుంది ఇక్కడ. ఈ గుడికి నాగదేవత గుడి ఆపోజిట్లో ఉంటుంది. ఇది ఎవరికి తెలియక, ఈ గుడి తెలియక ఎవరు రావడం లేదండి. సత్యనారాయణ స్వామి గుడికి తెలియదు, ఎక్కువ తెలియదు, ఎవరికి ప్రచారంలో లేదు టెంపుల్. కాబట్టి మేము కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని ఈ టెంపుల్కి ఈ విగ్రహాలను వాళ్ళు ఇన్నేళ్ళు కాపాడారు. ఇప్పుడు పూజలు చేయించాలి, అన్ని కార్యక్రమాలు చేయాలి అని పెట్టుకున్నాము. ఇక్కడ సంక్రాంతికి కూడా అమ్మవారికి నోము చేస్తున్నామండి. అమ్మవారి నోము చేస్తున్నాం. అన్నీ ఇలా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అందరు ఇచ్చేసి అమ్మవారిది, అయ్యవారిది, అమ్మవారిది కృపకు పాత్రలు కట్టి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఇక్కడికి రండి బేట. ఏదైనా పౌర్ణమికి రండి. హలో రాజు, హలో టెంపుల్లో సత్యనారాయణ స్వామి డబ్బులా? నేను నిన్ననే అడిగా సార్ని, ఒక వారం ఉన్నాడు. ఎన్నో దివ్య దేశాలు చూస్తాం. ఈ యొక్క సత్యనారాయణ స్వామి సత్యదేవుని అన్నవరమే మనం అనుకుంటాము. అన్నవరంలో అంత దూరం ఎవ్వరూ వెళ్ళలేకపోతారు, ఎవరో చాలా శ్రమపడి వెళ్తారు. అటువంటి వారి గురించి మొన్న హైదరాబాద్లోనే ఇంత దివ్యమైనటువంటి దేవాలయం ఉందని ఎవరికి కూడా తెలియదు.
తిరుమలగిరి నగరంలో ఈ యొక్క దేవాలయం ఎప్పుడో అన్నవరం కన్నా ముందే ఈ యొక్క దేవాలయము స్థాపితమై స్వయంభూగా స్వామి వెలిసి మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. మనం తెలుసుకోలేకపోయాం. ప్రతి పౌర్ణమి ఏకాదశి ఈ యొక్క వ్రతం జరుగుతుంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. ప్రతిరోజు కూడా జరపాలని సంకల్పించారు. అదేవిధంగా నూతనంగా ఈ యొక్క దేవాలయాన్ని పునరుద్ధరించారు. తర్వాత ఈ ఉద్ధరణ ప్రతిరోజు దినదిన ప్రవర్తమానంగా పక్కనే ఒక కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేయాలని సంకల్పిస్తున్నారు. ఈరోజు తిరుపా ఉత్సవం జరిపి ఎంతో వైభవంగా మొదటి రోజు గోదాదేవి గోపికలందరినీ ఏ విధంగా అయితే ఒక్కొక్కరిని పేరు పేరున పిలిచి కూడారే వెళ్ళుం శ్రీర్ గోవింద అందరినీ వేడుకుంటుందో అదేవిధంగా ఈరోజు ఒక్కొక్కరిని జమ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు నిస్వార్థంగా ఎవరి చేత ఇంత కావాలని అడగకుండా వారు తోచిన విధంగా వారు ఏదో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో వచ్చినటువంటి రూపాయిని కూడబెట్టి ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయాన్ని ఇంతగా నిర్మించారు. దీనికి ఎవ్వరు దాతలు లేరు. ఎవరు కేవలం భక్తులు వారు సొంతగా వచ్చి ఈ యొక్క కోరికను వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటే చాలు. గుడికి ఇయ్యాలని ఎవరు కూడా అడగడం లేదు. కాబట్టి నిస్వార్థంగా ఉన్నటువంటి ఈ చిన్న దేవాలయాన్ని మనవంతు కృషిగా మనము డెవలప్ చేద్దాం. జై శ్రీమన్నారాయణ.